మన ముఖ్య నాయకుల సమావేశానికి ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. దానికి మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మన నిరంజనన్న గారు, అదేవిధంగా మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారు, అదేవిధంగా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మన సర్పంచ్లు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, వార్డ్ సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, గత 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంటే మన కేసీఆర్ గారు చేసిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయినాయి. అంటే ఆయన చేసిన పథకాలు ఒక్కొక్కటి వివరించుకుంటూ పోతే అంటే 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా త్రాగునీళ్ళు కానీ, సాగునీళ్ళు కానీ, అట్లా వ్యవసాయకంగా మన మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఎంతో అభివృద్ధి చెందింది మొత్తం మన తెలంగాణ. అంటే 10 ఏళ్లలో 2014 బిఫోర్, 2014 ఆఫ్టర్ మనకు కూడా క్లియర్గా మన తెలంగాణ రూపురేఖలు మార్చారు మన కేసీఆర్ గారు. అదేవిధంగా మన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు కూడా మొత్తం ఒక ఐటీ సెక్టర్ కానీ, మన ఫ్లైఓవర్స్ కానీ, మన సిటీ హైటెక్ సిటీ కానీ అట్లంతా కూడా మొత్తం కూడా ఒక సిటీ కూడా ఒక మరో మెట్రోపాలిటన్ సిటీ అంటే అమెరికాను కూడా తల్లిదైనట్టు మన హైదరాబాద్ని తీర్చిదిద్దారు. మన యువతకు కూడా మనం అనుకుంటాం అంటే జాబులు రాలేదు అది అన్నీ కాదు, కానీ ప్రైవేట్ సెక్టర్లో చాలా మీడియం ఇండస్ట్రీలో కానీ, ఐటీ సెక్టర్లో కానీ లక్షల జాబులు క్రియేట్ అయినాయి. అందరూ కూడా ఒక స్టేజ్లో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సుఖ సంతోషాలతో బాగున్నారు మన సిటీ అంతా కూడా. కొన్ని అంటే ఈ కాంగ్రెస్ చేసిన కొన్ని మోసపూరిత ఈ 420 స్కీములు కానీ, అదేవిధంగా ఈ 6 గ్యారెంటీలు, మళ్ళీ అదేవిధంగా ఈ ఫ్రీ బస్సు స్కీమ్కి కొన్ని మంది ఆశపడి అరే ఇంకా వచ్చేస్తుందేమో, నాకు ఇంకా రుణమాఫీ అయిపోతుందేమో, ఇవన్నీ కొద్దిగా ఆశపడి పల్లెటూరులో అంటే కొద్ది గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఆశపడి మోసపోయారు. వాళ్ళకి ఇప్పుడు 20 రోజుల్లో అందరికి కూడా అర్థమైపోయింది అరే నాయన వచ్చేది ఏం లేదని. అంటే మొన్ననే పేపర్లో చూస్తూనే ఉన్నాం 14,000 కోట్లు వచ్చినాయని. అది ఎవరికైనా మరి రైతు బంధు వేసిండా, మరి పెన్షన్ డబుల్ చేస్తున్నాడు అది వేసిండా, మరి ఏది కూడా ఒక్క స్కీమ్ కూడా వస్తలేదు. మరి అవన్నీ కూడా చూస్తుంటే పైసలు ఎక్కడ పోతున్నాయో ఎవరికి అర్థమవుతలేదు. వచ్చినాయి అంటారు, బ్యాంకులు ఉన్నాయంటారు, వాళ్ళు ఎక్కడ పోతున్నాయో అర్థమవుతలేదు. ప్రజలకైతే వస్తలేవు, డెవలప్మెంట్ అయితే అవుతలేదు. అదే మనం చూస్తే కేసీఆర్ గారు అన్ని డెవలప్మెంట్ స్కీమ్లు మన ముంగనే కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ అయిన రోడ్లు కనిపిస్తున్నాయి, హరితారం మన చెట్లు చూస్తూ ఉన్నాం. అట్లా ప్రతి ఒక్కటి కూడా మంచిగా సిటీ కూడా అంతా కూడా డెవలప్ అయింది. మా నాన్నగారి గురించి నేను చెప్పాలంటే నాకనే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు. సో అంటే నిత్యం కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మీ అందరి సహకారంతోనే ఇంత భారీ విజయం మనం సాధించగలిగినాం. ఆయన నిత్యం కూడా ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటూ రోజు అంటే పొద్దున 9 o'clock షార్ప్ ఇంట్లో ఎంతమంది కలిసేసి మళ్ళీ కాన్స్టిట్యున్సీకి అంటే ఒక్కరోజు కూడా అంటే మోడీ గారన్నా హాలిడే తీసుకునేవచ్చు, ఫారెన్ ట్రిప్ పోయి ఎక్కడన్నా పోయి, కానీ మల్లారెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఒక్క ట్రిప్ పోలేదు. మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం గోవా దుబాయ్ ట్రిప్ పోవడం జరిగింది. అది కూడా ఎవరితోని మన కౌన్సిలర్ ఎవరితోనే అట్లా, అది కూడా పని మీదనే, వేరే దానికోసం అట్లా లేదు. సో అట్లా మొదటిసారి ఫస్ట్ టైం మొన్న ట్రిప్ పోయిండు. అది కూడా సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ అయిపోయింది. అంటే మినిస్టర్ ఉన్నా లేకున్నా అది కూడా ఫుల్ సోషల్ మీడియాలో హల్చల్ అయిపోయింది అట్లా. సో అట్లా ప్రతి ఒక్కటి ఏది చేసినా కూడా ఒకటి చరిత్ర. మొన్న మీ అందరికీ కూడా తెలుసు ఎంతోమంది కుట్రపడినారు అందరు కూడా. అంటే 5-6 అంటే నేను పేర్లు తీసుకోదలుచుకోలేను, మీ అందరు కూడా తెలుసు. పెద్ద మాజీ అంటే లీడర్లు, పెద్ద లీడర్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా ఎంటపడి నేను కంకణం కట్టుకొని ఎట్లయినా మల్లారెడ్డి గారిని ఓడిస్తా అని అందరు కూడా తిరిగారు. కాకపోతే మీ అందరికి కూడా తెలుసు రజనీకాంత్ ఒకటి సినిమా డైలాగ్ ఉంది, మళ్ళీ కోసుకుంటుండా ఇక అవన్నీ వచ్చే మాటలు. అది మొన్న అదే మీ అందరికి రజనీకాంత్ సినిమా డైలాగ్ తెలుసు కదా, ఏంటది పందులు గుంపు వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది.
అట్లా సింగల్గా ఎవ్వరికి కూడా భయపడకుండా పోటీ చేసి ఇప్పుడు భారీ విజయం సాధించారు అందరు కూడా మీ అందరి దయతోని మీ ఆశీర్వాదాలతో. అదేవిధంగా ఎంతోమంది సోషల్ మీడియాలో కూడా దుష్ప్రచారం చేశారు. మీ అందరూ కూడా తెలుసు, కొన్ని యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఉన్నాయి, దొంగ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు అంటే మన కేసీఆర్ గారు ప్రభుత్వం మీద వ్యతిరేకం చెప్తూ మల్లారెడ్డి గారి పేరు మీద ఎంతో దుష్ప్రచారం చేశారు. అంటే అవన్నీ కూడా అవసరం, అంటే ఒక మనిషిని ఇమేజ్ని దెబ్బతీయాలని, అంటే వేరేది కూడా ఏమి కూడా లేదు, ఓ ఇమేజ్ని దెబ్బతీయాలని. అవన్నీ కూడా అంటే మీ అందరూ కూడా తెలుసు, పని చేసే వాళ్ళ మీదనే విమర్శలు ఉంటాయి. ఇప్పుడు పని చేసుకోకుండా ఇంట్లో కూర్చుంటే ఏమైనా ఉంటాయా? ఏముండే, ఎవరేమంటారు? అరే వాడు ఇంట్లో కూర్చుంటారా ఏం చేస్తారు? రోజు పబ్లిక్లో ఉండి పని చేసే వాళ్ళ మీదనే విమర్శలు ఉంటాయి. సో అట్లా మల్లారెడ్డి గారి మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి. అవన్నీ కూడా అధిగమించి మీ అందరి సాయంతో గెలిపించడం జరిగింది. సో ఒక్కటి, మీ అందరు కూడా ఆధారపడద్దు మన ప్రభుత్వం లేదు పోయిందని. మనం ఎట్లా ఇంతకుముందు గవర్నమెంట్లో ఎట్లా ఉండి పనిచేసామో దానికి ఇంకా 10 రెట్లు మనం పబ్లిక్లో ఉండి రోజు కూడా సేవ చేసుకుంటూ పోదాం. ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో ఉండి సేవ చేసింది మన బీఆర్ఎస్ పార్టీ మెంబర్స్, మన పార్టీ వర్కర్స్ అందరూ కూడా మన కార్యకర్తలే. సో అట్లనే నెక్స్ట్ ఎన్నో అంటే 1 సంవత్సరం పోతుందా, 5 సంవత్సరాలు పోతుందా, అవంతా మనం దేవుని మీద ఇసిపెట్టేద్దాం ఆ భారం వేసి. ఇంకా మనం మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా మేమందరం కూడా ఉన్నాం. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అవన్నీ కూడా మేము చూసుకుంటాం. ఏదైనా పోలీస్ ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఎంఆర్ఓ సరిగ్గా చేయకున్నా మనం అన్నీ కూడా దాన్ని రెక్టిఫై చేసుకుందాం. సో ఇట్లనే కలిసికట్టుగా ఉండి మనమందరు మీ ఆశీస్సులు మా అబ్బాయిని ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.